ప్రియులారా, మీకందరికీ ప్రేమ వందనాలు. మరొకసారి మీకందరికీ ప్రేమ వందనాలు. ప్రకటన గ్రంథ ధ్యానాలు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11, 12, 13 వచనాలు చదువుకుందాం. 11, 12, 13 వచనాలు చదువుకుందాం. 3వ అధ్యాయము 11. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీ కలిగిన దానిని గట్టిగా పట్టుకొను. జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీద ఎన్నటికీ వెలపలికి పోడు. మరియు నా దేవుని పేరును, పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణ పేరును, నా కొత్త పేరును వాని మీద వ్రాసేదను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కరుణగల తండ్రి, పరిశుద్ధుడా, నమ్మకమైన యేసు ప్రభువా, స్తోత్రాలు. గతకాలమంతా మీరు కాచి కాపాడినగా స్తోత్రాలు. భయంకరమైన ఎండవేడిమి నుండి మీరు మమ్మల్ని కాపాడుతున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గ్రీన్ సిటీ సంఘ సావాసంలో వాక్య ధ్యానంలో మీ పాదసనలో మేము కూడి ఉన్నాం. సంఘాన్ని దీవించండి. అనేక మంది ఈ జూమ్ మీటింగ్లో చేరి వచ్చినారు. వారందరికీ కూడా మీ ఆశీర్వాదము, దీవెన దయచేయండి. గ్రీన్ సిటీ సంఘం వారు నూతన మందిర నిర్మాణం చేపట్టి ఉండగా చక్కగా అందమైన మహిమకరమైనటువంటి దేవుని మందిరాన్ని ఒకటి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాం. ఆటంకాలు తొలగించండి, కార్యం సఫలం చేయండి, సంఘాన్ని దీవించండి. ఇదిగోనైనా చదువుకున్న ఈ భాగాలను వివరించడానికి నాకు ఎంత మాత్రం శక్తి లేదు, జ్ఞానం లేదు. నాయన మీ శిలవసారణ మరుగుపరచండి. మాతో మాట్లాడి మీరే మహిమ పొందమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, 3వ అధ్యాయము 7వ వచనం నుండి 13 వరకు ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి మనము ధ్యానం చేస్తున్నాం. సంఘములోకెల్లా పేరెన్నిక గన్న సంఘం మంచి సంఘం. ఎందుకనగా నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనలేదు. అంటే శ్రమలలో కూడా ప్రభు వాక్యమును గైకొని ఉన్నది ఉన్నట్టుగా అనుసరించినటువంటి వారు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఇచ్చున్నాను, దాన్ని ఎవడు వేనేరడు అని గొప్ప సంగతులను గురించి, సంఘం యొక్క ఘనతను గురించి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు, యూదులు కాకయే తాము యూదులమని చెప్పుకున్న అబద్ధమాడు సాతానపు సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట సాగిలపడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించదని తెలుసుకున్నట్లు చేసేదను. శత్రువులను సైతము నీకు లోబరుస్తాను అని వాగ్దానం ఇస్తున్నటువంటి దేవుడు. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటే కనుక భూనివాసులలో శోధించుటకు లోకమంతటికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. శ్రమల కాలములలో నేను నిన్ను కాపాడేదను. సంఘానికి గొప్ప అభయం ఇస్తున్నాడు ప్రభు. ఇప్పుడు చూద్దాము, మరొక మాట కూడా పలుకుతున్నాడు. ఇక ఈ 11, 12 వచనాలు ఈరోజు ధ్యానం చేద్దాం. ఇవి ఒక విధంగా చెప్పాలంటే ఈ సంఘానికి ఇచ్చేటువంటి హెచ్చరికలు. మంచి సంఘమే ఇది. మంచి సంఘము, మంచి ఫలితాలు కలిగిన సంఘము, మంచి వాగ్దానములు పొందిన సంఘము. ఫిలదెల్ఫియా అనగా సహోదర ప్రేమ. పేరుకు తగ్గట్టు ప్రేమ కలిగినటువంటి సంఘము. ఎన్నో మంచి ఉన్నాయి. ప్రియులారా, మంచి లక్షణాలు ఎక్కడ ఉంటాయో అక్కడే సాతాను కార్యములు కూడా జరుగుతాయి. సాతానుడు దొంగిలిస్తాడు. అవునా? మన ఇంట్లో విలువైన ఏమైనా ఉన్నాయనుకోండి, ఎక్కువగా ఉన్నాయనుకోండి, దొంగలు తప్పకుండా మన ఇంటికి దాడి చేస్తారు. కాబట్టి ఏ సంఘము క్షేమాభివృద్ధి పొందుతుందో, ఏ సంఘము వాక్యములో, సత్యములో, శ్రమలో అన్నిటిలో నిలబడి చక్కగా సాగుతుందో అలాంటి సంఘం మీద సాతాను దాడి విపరీతంగా ఉంటుంది. అందుకని పనిచేసే వారికైతేనేమి, సంఘానికైతేనేమి ఒక మంచి హెచ్చరిక ప్రభు ఇస్తున్నాడు. అది ఏమిటంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకున్నట్లు నీ కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము.
కలిగిన దానిని పట్టుకొనము. నీ కిరీటాల గురించి మనం ఇదివరకు ధ్యానం చేసాం అనేక రకాలుగా. దేవుడు మనకు కిరీటాలు ఇవ్వబోతున్నాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట. మనమందరము దేవుని యొక్క ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడతాము. అవి మంచివైనా చెడ్డవైనా సరే మన శరీరంతో చేసిన వాటికన్నిటికీ మనం దేవునికి లెక్క చెప్తాం. అది బహుమతులు ఇచ్చే స్థలం, బహుమానాలు, కిరీటాలు ఇచ్చేటువంటి ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడతాం. ప్రియులారా, జీవితకాలం అంతా శ్రమపడి చివరి దినాలలో మన కిరీటాన్ని మనం పోగొట్టుకుంటే గొప్ప నష్టం. అందుకని అంటాడు, నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రభువు రాబోతున్నాడు. ఎవడును నీ కిరీటమును అపహరింపకుండా నీ కలిగిన దానిని గట్టిగా పట్టుకొనము. అంటే ఏ కృపావరములు కలిగి ఉన్నావో, ఏ కార్యముల ద్వారా నువ్వు ప్రభువును మహింపరుస్తున్నావో, ఏ కార్యముల ద్వారా ప్రభు కొరకు ఆత్మలను సంపాదిస్తున్నావో, ప్రభు కొరకు జీవిస్తున్నావో, ప్రభు కొరకు సాగుతున్నావో, అలాంటి నీకు ఆటంకములు కలిగించేవారు ఉంటారు. నీ కిరీటాలు ఎత్తుకొని పోయేవారు ఉంటారు. నీ సేవకు ఆటంకం కలిగించేవారు ఉంటారు. నిన్ను శోధించేవారు ఉంటారు. నిన్ను బాధించేవారు ఉంటారు. నీకు ఇప్పుడు ఏదైతే ఉన్నదో దాన్ని గట్టిగా పట్టుకోనము. ఏ శ్రమ వచ్చినా కానీ వదిలిపెట్టవు. యోగుకు శ్రమలు వచ్చినాయి, అయినా ప్రభువును విడిచిపెట్టలేదు, ఒక మాట కూడా దూషించలేదు. ప్రియులారా, నీ కిరీటము ఎవడును అపహరింపకుండా చూసు. ఇదో చూడండి, కొలసై పత్రికలో చూడండి, 2వ అధ్యాయము 18వ వచనం. కొలసై పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. అతి వినయాసక్తుడై దేవదూతారాధన యందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరికే ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. శిరస్సును హత్తుకొనని వాడంటే ప్రభువైన యేసుక్రీస్తును హత్తుకొనని వాడే. శరీర సంబంధులే. మనం సంపాదించినది, మనము కూడబెట్టినది దొంగవలే తస్కరించేవారు ఉంటారు. సేవను దొంగిలించేవారు ఉంటారు. మందిరాలను దొంగిలించేవారు ఉంటారు. ఈరోజు నాది అనుకున్నది రేపు నీది కాకుండా పోతుంది. ప్రియులారా, మన శ్రమను దొంగిలించేవారు ఉంటారు. జాగ్రత్త. అలాంటి వారిని గురించి జాగ్రత్త కలిగి ఉన్నట్టు. తాను చూచిన వాటి ఎందుకు గొప్పగా ఉప్పొంగుచు. వీళ్ళు పని చేయరు కానీ ఉప్పొంగుతారు. అసలు ఆరాధన చేయరు కానీ పనికిమాలిన ఆరాధన చేస్తారు. దేవదూత ఆరాధన. యేసు ప్రభువును హత్తుకున్నారు కానీ శరీర సంబంధమైన మనస్సు గల వారై ఇతరుల బహుమానాలను దొంగిలించేవారు ఉన్నారు. ఇతరుల శ్రమను తమ ఖాతాలో వేసుకునేవారు ఉంటారు. ఇతరుల బహుమానాలు దొంగిలించి పెట్టుకునే వాళ్ళు ఉంటారు. చిన్నప్పుడు మాకు 3 పిల్లలు ఉంటే ఒకరికి కప్పులు మెడల్స్ వచ్చినాయనుకో, అవి తీసుకుపోయి ఇవి నాయని పెట్టుకునే వాళ్ళు పిల్లలు. తమాషా అంటే వాళ్ళకు ఇవి నావి అంటారు. శ్రమపడి కప్పులు శిరస్సు అదే మెడల్స్ తెచ్చింది ఒకరు, నాయని తీసుకొని పోయి పెట్టుకునేది మరి ఒకరు. ఎలా అయితే నువ్వు కష్టపడలేదు, నువ్వు సంపాదించలేదు, నువ్వు ప్రయాసపడలేదు. ప్రయాసపడకుండానే వేరే వారి యొక్క మేరలో నువ్వు చేరి వేరే వారి యొక్క బహుమానాలన్నీ నీవని చెప్పుకుంటే ఎలా? ఈనాడు సంఘాలలో ఇలాంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పరుల శ్రమను దోచుకునేవారు ఉన్నారు. పరుల కష్టాన్ని దోచుకునేవారు ఉన్నారు. పరుల పేరు ప్రతిష్టలు దోచుకునేవారు ఉన్నారు. పరుల కిరీటాలు దోచుకునే వాళ్ళు ఉన్నారు. పరుల బంగారం దోచుకునేవారు ఉన్నారు. పరుల ఆత్మలను కూడా దోచుకునే వాళ్ళు ఉన్నారు. ఒక ఆయన అన్నాడు, పలానా ఆయన చెప్తే కదా నువ్వు ప్రభు నమ్ముకున్నదంటే, ఆయన చెప్పకపోతే ఇంకొక ఆయన చెప్పి ఉండేవాడు. ఆయన సువార్త చెప్పకపోతే
ఇంకొక ఆయన చెప్తాడు, ఏమో ఆయన చెప్తారని నమ్ముకున్నాను నేను. ఆయన చెప్తే నమ్ముకొని విశ్వాసాలు సాగుతా ఉండవు, మంచిదే. ఏదో బేడ అభిప్రాయాలు వచ్చినాయి, ఏమయ్యా ఆయన చెప్తారే కదా నువ్వు ప్రభువు నమ్ముకున్నది అంటే, ఆయన చెప్తేనేమి, ఆయన చెప్పకపోతే నేనా వేరే వాడిని దేవుడు పంపించి వేరే వాడితో నమ్ముకునేవాడిని కదా. బుకాయింపు, ఉప్పొంగడము, శరీర సంబంధమైన కార్యాలు ఈనాడు విశ్వాసుల్లో సంఘాల మధ్యలో ఉన్నాయి. అందుకనే కిరీటమును దొంగిలించే వాళ్ళు ఉంటారు. కాబట్టి నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోనము. మన బ్రదరన్ సంఘంలో పాత తరం వారందరూ కూడా నీతి నిజాయితీగా ప్రభు పని చేశారండి. వాక్యానుసారమైనటువంటి సేవ చేశారు. పాత తరం అంతా అలాగనే చేశారు. వారు చేసిందే కాకుండా వాళ్ళు బోధించడం కూడా అలాగనే బోధించారు. మీరు ఇలాగనే జీవించాలని చెప్పారు. కానీ ఈ తరంలో ఈ సమయంలో ఆ బోధకు తూట్లు పడిపోయినాయి. వాళ్ళు చెప్పిన బోధ ప్రకారం ఇప్పుడు వాక్యానుసారంగా జీవిస్తే దొంగలే పడుతున్నారు. ఇప్పుడు దొంగలు పడుతున్నారు. మనం సాత్వికంగా ఉంటే దోచుకొనిపోతున్నారు చేతకానితనంలాగా. నీ కిరీటము అపహరింపకుండా ఎవరు ఈ బోధ చేయలే. అయ్యా నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోను అని చెప్పలే. దానం చెయ్యి, ఇచ్చేసేయి, ఏది అడిగినా ఇచ్చేసేయి. ప్రభు దారుల తన ప్రాణమే ఇచ్చాడు. మనకి ఈ బోధే ఉంది అవునా? ఏది అడిగినా ఇచ్చేయమంటారు. అన్నీ ఇస్తున్నాం. మన కిరీటాలు కూడా ఎత్తుకొని పోతా ఉన్నారు. మన పేరు ప్రతిష్టలు కూడా ఎత్తుకొని పోతా ఉన్నారు. అన్నీ పోతున్నారు. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు కదా, నీ కిరీటము అపహరింపకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోము. నీకేమున్నదో దాన్ని గట్టిగా పట్టుకో, జాగ్రత్త, జార విడిచొద్దు అన్నారు. ఈనాడు సంఘాలకి ఈ మాట చాలా అవసరం. ఎందుకనగా సంఘాలు దోపిడీదారులు, ఆక్రమణదారుల చేతులు లేకపోతున్నాయి. ఎంతో చింత. శరీర సంబంధులు ఆక్రమించుకుంటున్నారు. నోటి మాంద్యంగా, నోటి బలం కలిగిన వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు. కర్రపెత్తనం గల వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు. సాత్వికులకు సంఘాల్లో స్థానం లేకుండా పోతుంది. సేవలో భాగం లేకుండా పోతుంది. చాలా బాధాకరమైన పరిస్థితి. కావున ప్రియులారా, నీ కిరీటమును భరింపకుండా నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోను అంటే దీని భావం ఏమిటంటే మనకున్న రక్షణ మాత్రం పోదు. గుర్తుపెట్టుకోండి, రక్షణ ఎప్పటికి పోదు. ఏం పోతుంది? మళ్ళా బహుమానాలు పోతాయి. బహుమానాలు ఎత్తుకొని పోతారు. గుర్తుంచుకో. ఆ నిరాశ నిస్పృహలో పడిపోయి సేవ చేయడం మానేస్తారు. ఏం సేవ? ఈ సేవ చేస్తే ఏమొచ్చింది? నాకు ఏం కిరీటం వచ్చింది? ఏమి పేరు వచ్చింది? ఉన్నదే పోయింది కదా. ఎందుకు చేయాల సేవ? ఎవరి కోసం చేయాల సేవ? అలా నిరాశ నిస్పృహల చేత సాతానుడు సేవకులను, సేవ చేసేవారిని మూలన కూర్చోబెడుతున్నాడు. పని చేయకుండా పనిని అడ్డగించువాడు సాతానుడు. సంఘంలో ఎవరు బలహీనులుగా ఉంటారో వాళ్ళనే సాధారణంగా వాడుకుంటాడు. వాళ్ళ ద్వారా దాడి చేస్తాడు, యుద్ధం చేస్తాడు, సేవను బంద్ చేసేస్తాడు. ఎప్పటికైనా సాతాను పని ఏంటంటే సేవ జరగకూడదు. అయితే మనము దాన్ని అధిగమించాలా. సాతానుడు కాదు కదా, ఎవడన్నాడైతే పని, ఎలాంటి ఆటంకాలనైనా రాని నే సాగెద యేసునిలో నా జీవిత కాలమంతా. యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమున చేరగానే వెళ్ళేదా, హానోకు వలె సాగేదా, సాగెద యేసునిలో నా జీవిత కాలమంతా. ముందు సముద్రము, వెనక సైన్యము, అయినా మోషే వలె సాగుతాను. భయంకరమైన శ్రమలు, పౌలు వలె సాగుతాను. అగ్నిగుండం, దానియేలు వలె సాగుతాను. ప్రియులారా, ఆ తీర్మానం చాలా అవసరం. సాతానుడు సేవను ఆటంకపరుస్తాడు. మంచిగా ఉండే సంఘాల్లోనే చూపెట్టేది సాతానుడు. అలాంటప్ప సంఘాల జోలికి పోడు. అవి మన సంఘాలే కదా అంటాడు వాడు సాతానుడు.
అవునా? ఏ సంఘం అయితే గట్టిగా దేవుని కొరకు నిలబడి పరిచర్య చేస్తుందో ఆ సంఘాలనే పట్టుకుంటాడు. అక్కడ ఆగితే వాడిపై వాడు విజయం పొందినట్లే. అయితే ప్రభునందు విశ్వాసం ఉంచి సేవలో సాగుతున్నాం మనం. ఏ ఆటంకము కూడా, ఎన్ని ఆటంకములు కలిగిననో, ఎన్ని శోధనలు కలిగిననో, ఎన్ని ఆటంకంబులు చాలా మంచి పాటలు ఉన్నాయి. ఎన్ని కలిగినాను, తుఫాను వంటి శ్రమలు ఎన్ని కలిగినా కానీ, ఏం చేసినా కానీ మన సేవకు ఆటంకము కాకూడదు. నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవడము. చూడండి, రక్షణ పోదు. ఎందుకనగా రక్షణ అనేది దేవుడిచ్చిన కృపావరం. ఎఫ్సీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వసించిన వారే కృపచేత రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. రక్షణ దేవుని వరము. జ్ఞాపకం ఉంచుకోండి. ఇట్ ఈస్ ఎ గాడ్స్ గిఫ్ట్. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నీకు రక్షణ ఇచ్చాడు. పరిచర్య అనేది అది నీ యొక్క కృపావరం. పరిచర్య అనేది కృపావరం సోదరుడా. సేవ అనేది కృపావరం. ఈరోజు పెళ్లి జరుగుతూ ఉంది, పెళ్లిలో కూడా కృపావరము. జీవనమను కృపావరములో మీరు కాలు పెడుతున్నారు అని పేతురు రాసిన మొదటి పత్రిక 3:7 ఉంది. పెళ్లి, వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ అది కూడా కృపావరమే. ఒకటి పెళ్ళి అవుతుందంటే అది కృపావరం, అది దేవుడి వరం. ఏమన్నారు, చాలామంది పెళ్ళిళ్ళు కాక ఏడుస్తూ ఉన్నారు. అవునా, నాకు పెళ్లి కాలేదు బ్రదర్. ఆ మధ్య ఒక బ్రదరు 38 39 ఏళ్ళ వయసు వచ్చింది. ప్రతి సంవత్సరం ఫోన్ చేస్తూ ఉంటాడు, బ్రదర్ ఈ సంవత్సరం అన్నా నాకు పెళ్ళి అవుతుందా అంటాడు. మరి దేవుడు ఆ వరము నీకు ఇవ్వాలా ఆ బాబు అంటున్నాను. ఆయన కొరకు ప్రార్థన చేస్తున్నాను. కృపావరం, రక్షణ వరము, మన జీవితం ఆయన దేవుడిచ్చిన వరం. వివాహం ఒక వరం, కుటుంబం ఒక వరం, పిల్లలు ఒక వరం. మన జీవితమే దేవుడిచ్చిన వరం. దీన్ని జాగ్రత్తగా ఉండాలా. మనకు చాలామందికి జాగ్రత్తలు తెలియదు. ఎందుకంటే ఎప్పుడు ఆటుపోట్లు తినలేదు కదా, కాబట్టి పోతూ ఉంటాం. దేవుని వరమే. హెబ్రీ పత్రికలో చూడండి, ప్రభు ఇచ్చిన రక్షణ గురించి మాట్లాడుతూ హెబ్రీ పత్రిక 5:9-10 వచనాలు. 9-10 వచనాలు. మెల్కీసెదెకు ప్రభువు చొప్పున చేరిన ప్రధాన యాజకుడైన దేవుని చేత పిలువబడి తన విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయను. అర్థమైందా? నిత్య రక్షణకు కారకుడు యేసు ప్రభు. నిత్య రక్షణ. ఒకటి రక్షణ కృపావరము, రెండవది నిత్య రక్షణ. ఇది పోనే పోదు. ఎందుకంటే అది దేవుడు ఇచ్చింది కాబట్టి మన రక్షణ పోదు. రక్షణలో ఆనందాన్ని పోగొట్టుకుంటాము, సేవలో కిరీటాలు పోగొట్టుకుంటాము, ఇంకా ఏమన్నా నష్టపోతామేమో, కానీ రక్షణ మాత్రము పోదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే సేవా విషయమై పౌలు మాట్లాడుతూ అపోస్తుల కార్యములు 20వ అధ్యాయంలో, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైన అంటే కిరీటము పొందాలా అనే తపన ఉంది. ఎవరికి? పౌరుకి. సేవ చెయ్యాలా. దేర్ ఈజ్ నో రెస్ట్. గవర్నమెంట్లో ఉద్యోగం చేసే వాళ్ళకు రిటైర్మెంట్ ఇచ్చి విశ్రాంతి అయినా ఇస్తారు, కానీ దేవుని సేవలో ఊపిరి ఉన్నంత వరకు విశ్రాంతి అనేది ఉండదు. నా ప్రాణం నేను ఎంత మాత్రమూ లెక్కలు చేయను. అబ్బా, అంటే పౌలు యొక్క తెగింపు ఇది. పౌలు తెగిస్తున్నాడు సేవ కోసం. ఎస్, నేను చేస్తాను, ఇంతే అంటున్నాడు. అందుకనే తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో చూడండి, ఆడ ఒక మంచి విషయం రాసి పెట్టారు. 2వ అధ్యాయము 5వ వచనం. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమం ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటమో దొరకదు. పోరాటం ఎలా చేయాలా? నియమము ప్రకారము పోరాటం చేయాలా.
అడ్డదారులతో కాదు, అడ్డదారులు దొక్కకూడదు. ఆశీర్వాదం కావాలని అడ్డదారులు దొక్కి యాకోబు ఏం చేశాడు? పారిపోయి 20 సంవత్సరాలు తల్లిదండ్రులకు దూరంగా బతికిపోయినాడు. అవునా? ఆలోచన మంచిదే, కానీ చేసిన విధానం మంచిది కాదు. నియమము ప్రకారము పోరాడము. దేర్ ఆర్ నో షార్ట్ కట్స్ ఫర్ గాడ్స్ వర్క్. షార్ట్ కట్స్ అంటూ ఏమీ లేవు. సేవ అంటే ప్రయాసపడాల్సిందే. కష్టపడితేనే సేవ జరుగుతుంది, కానీ ఇంట్లో కూర్చొని నేను అన్నీ చేస్తానంటే ఏమీ జరగదు. అందుకని అంటాడు, నియమము ప్రకారం జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమము ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. పద్ధతిగా పోరాడాలా, కిరీటం పొందాలా. పరుగు పందెంలో లైన్లో నిలబడాలా, అందరితో కూడా పరిగెత్తాలా, అప్పుడే మెడల్ వస్తుంది, లేకపోతే రాదు. దాంట్లో ఏదే గ్యాలరీలో కూర్చొని చప్పట్లు కొడతా ఉంటే మెడల్ వస్తుందా? రాదు. అరిస్తే వస్తుందా? విజిల్ వేస్తే వస్తుందా? రాదు. పద్ధతిగా పోరాడాలా. రెండవది, ఆ లైన్లోనే పరిగెత్తాలా, పక్కవాడి లైన్లోకి పోకూడదు. ఫౌల్. అవునా? ఆటలో ఫౌల్ ఉంది, అలాగనే సేవలో కూడా ఫౌల్ ఉంది. నీకు ఇచ్చిన పరిధిలో నువ్వు చక్కగా పోవాలా. నీ పరిధి దాటి వేరే వాళ్ళ పరిధిలోకి నువ్వు పోకూడదు. వేరే వాళ్ళ పరిధిలోకి పోతే అవి నీవి అనుకుంటే కావు, నువ్వు ఫౌలు. రేపు దేవుడు ప్రభు బహుమానాలు ఇచ్చేటప్పుడు నువ్వు నియమం ప్రకారం పోరాడలేదు కాబట్టి నీ కిరీటం లేదు, పక్క పో అంటాడు. దేర్ ఇస్ నో ఆర్గ్యుమెంట్. వీళ్ళారా, ఇవన్నీ మనం ఆలోచన చేయాలా. ఏది సత్యమో సత్యాన్ని ఎరగాల, సత్యం కొరకు జీవించాలా, సత్యం కొరకే ఇల్లు సాగాల, సత్యమైన పద్ధతిలోనే సేవలో సాగాల. విశాలమైన ప్రపంచం, అత్యధికమైన పాపులేషన్, జనాభా, విస్తారమైన సేవ, చేసేవాడికి చేసినంత సేవ ఉంది. ఎక్కడైనా చేయొచ్చు. ఒకే చోట ఉండి తనుకునే బదులు పక్కకి వెళ్ళి చక్కగా పరిచయం చేయండి. ఎన్నో కొత్త కొత్త సంఘాలు కట్టవచ్చు, కొత్త కొత్త వారికి సువార్త ప్రకటించవచ్చు, కొత్త కొత్త వారికి సాక్ష్యం ఇవ్వచ్చు, కొత్త కొత్త వారిని ప్రభు దగ్గరికి నడిపించవచ్చు. ఎంత భాగ్యం. కాబట్టి ప్రియులారా, నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనము. కానీ కొంతమంది అవిధేయత వలన తమకు కలిగిన దాన్ని కూడా పోగొట్టుకున్నారు. వాళ్ళు నెంబర్ 1 ఆదికాండం 24వ అధ్యాయం. అవిధేయత వలన కలిగిన దానిని పోగొట్టుకున్న వాళ్ళు. ఆదికాండం 24వ అధ్యాయము 29వ వచనం. ఎవరైనా ఏశావు. 24, 29. 24, 29లో ఎక్కడ వస్తాడు ఏశావు? రాడు కదా. 26, 29 అయ్యా? 26, 20 తప్పు రాసుకున్నాను నేను. ఏశావును గురించి చెప్తూ ఏశావును గురించి చెబుతూ 26, 20, 25 అనుకుంటా. 25, 29. 25, 29. ఒకనాడు యాకోబు కలగూరగా వంటకము వండుకొని ఉండగా ఏశావు అలసిన వాడై పొలంలో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్ర దానిని నాకు కొంచెం దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వం నేడు నాకు నిమ్మని అడుగగా ఏశావు, నేను చాబోచున్నాను, నా జ్యేష్ఠత్వం నాకెందుకని తన జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసి చిక్కుడుకాయల కూర తీసుకొని తమ్ముడు దగ్గర భోంచేశాడు. ఒక్క పూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకొని భ్రష్టుడైన ఏశావు తన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. అవునా? ఏశావు పోగొట్టుకున్నాడా లేదా? ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు. దీని గురించి హెబ్రీ పత్రికలో కూడా ఉంది. హెబ్రీ 12లో ఉంది. అది అది చక్కగా చూసుకోవచ్చు. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 12:16. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మి వేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినను ఉండినేమని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధగా వెదికినను మారు మనసు పొందని అవకాశము దొరకగా విసర్జింపబడెను. అతని అవిధేయత వలన అతనికి రావలసిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. తిండిబోతులు, నిద్రబోతులు, తాగుబోతులు, తిరుగుబోతులు, వదరబోతులు దేవుని రాజ్యములకు వారసులు కాలేరు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ పోతులే. ఈ పోతులన్నీ పరలోక రాజ్యానికి వారసులు కాలేరు.
అదే దేవుడి వాక్యం సెలవిస్తుంది. తిండిపోతులు, తిరుగుబోతులు, తాగుబోతులు, నిద్రబోతులు, వదరుబోతులు, ఇంకా బోతులు చాలామంది ఉన్నాయి. ఓపిక చదువుకోండి తర్వాత. ఏశావు తిండిపోతు, అవునా? ఆహారం కోసం ఒక గంట ఓర్చుకోలేకపోయినాడు. ఎట్లయినా అది ఎర్రగా ఉంది, చూశాడు, అందంగా ఉంది, తినాలనుకున్నాడు. అది అవిధేయుడైనాడు. జ్యేష్ఠత్వాన్ని అడుగుతున్నాడు. జ్యేష్ఠత్వం యొక్క విలువ తెలియని వాడు ఏశావు, అవునా? విలువ తెలియక పోగొట్టుకున్నాడు. విలువ తెలిసిన వాడు యాకోబు. ప్రియులారా, విలువ తెలుసుకోండి. ప్రభు విలువ తెలుసుకోండి. ఈ లోకంలో ప్రభువుకు మించినటువంటిది ఏది లేదు. ఆదికాండం 49వ అధ్యాయంలో మరొక వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా? రూబేను. రూబేను ఏం చేశాడు? ఆయన కూడా తన జ్యేష్ఠత్వ హక్కును పోగొట్టుకున్నాడు అవిధేయత వలన. చూడు 49వ అధ్యాయము 3-4 వచనాల్లో, రూబేను, నీవు నా పెద్ద కుమారుడు, నా శక్తియు, నా బలం యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యమును, ప్రాణాతిశయమును నీవే. నీళ్ల వలె చెంచలుడవై నీవు అతిశయం పొందుతావు. నీ తండ్రి మంచం ఎక్కితివి, దాన్ని అపవిత్రము చేసితివి. అతడు నా మంచం మీదికి ఎక్కాను. తన తండ్రి భార్యతో సంబంధం పెట్టుకున్నాడు. ఎవరు? దావీదు. రూబేను, క్షమించండి, రూబేను. ఎంత పాడు పని, ఎంత అసహ్యమైన పని. అలాంటి అసహ్యమైన కార్యాన్ని చేసి తన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. ఎక్కడ పోగొట్టుకున్నాడో తెలుసా? మొదటి దినవృత్తాంతాల గ్రంథము 5వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 5వ అధ్యాయము 1-2 వచనాల్లో ఆ మాట ఉంది. ఇశ్రాయేలుకు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరం. ఇతడు జ్యేష్ఠుడై ఉండేను కానీ తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్రము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకి ఇవ్వడెను. జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. తన తండ్రి పరుపును తాను అంటుపరచినందున, తన శారీరక సుఖము కొరకై చేయరాని నీచమైన కార్యం చేసి రూబేను ఆశీర్వాదము పోగొట్టుకున్నాడు, ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. యాకోబుకు పెద్దవాడు. బహుశా ఈ రూబేను గోత్రంలోనే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి ఉండవచ్చు. ఆ భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు చూడండి, మొదటి సమూయేలు గ్రంథం, సౌలు జీవితంలో కూడా సౌలు కూడా తానే పోగొట్టుకున్నాడు, అవునా? మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. అందుకు సమూయేలు ఇట్లైనను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకం పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలుల మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారుడైన మనస్సు కలిగిన ఒకరిని కనుగొని ఉన్నాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమించి సౌలు తనకు రావలసినటువంటి దీవెనను పోగొట్టుకున్నాడు, ఆశీర్వాదమును పోగొట్టుకున్నాడు. దేవుని ఆత్మచేత నింపబడినటువంటి సౌలు, ప్రవక్త అయిన సౌలు, దీర్ఘదర్శి అయినటువంటి సమూయేలు ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. అవివేకపు పని చేసితివి. రూబేను అంటుపరిచాడు, ఏశావు భ్రష్టుడైనాడు. రూబేను అంటుపరిచాడు, సౌలు ఆజ్ఞను అతిక్రమించి అవివేక పని చేసి తనకు రావలసిన ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. రాజు, దేవుడే రాజుగా అభిషేకించాడు, దాన్ని నిలబెట్టుకోలేకపోయినాడు. రూబేను జ్యేష్ఠుడు, తన జ్యేష్ఠత్వాన్ని నిలబెట్టుకోలేకపోయినాడు. ఏశావు జ్యేష్ఠుడు, తన జ్యేష్ఠత్వాన్ని నిలబెట్టుకోలేకపోయినాడు. ప్రియులారా, ఆధిక్యత, దేవుడిచ్చిన దాన్ని నిలబెట్టుకోవడం కూడా గొప్ప భాగ్యం. అపోస్తుల కార్యములు చూడండి 1వ అధ్యాయం. మనకందరికీ తెలుసు, ఇస్కరియోతు యూదా, అవునా? ప్రభువైన యేసుక్రీస్తు వారిని 30 వెండి నాణాలకు అప్పగించి దేవాలయంలో ఆ వెండి నాణాలు పారేసి నీతిమంతుడైన యేసు ప్రభు, నిరపరాధి అయిన యేసు ప్రభు నేను అప్పగించాను, పాపం చేసినానని
చచ్చిపోతాడు. అవునా? ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు. అయితే అతని బదులు చీట్లు వేసి ఎవరిని తీసుకున్నారు? 1వ అధ్యాయం 24వ వచనం. శిష్యులందరూ కూడుకున్నారు. 12 మంది శిష్యులు ఉండాలి కదా. ఒక శిష్యుడు ఏమైనాడు? ప్రభువు చనిపోకముందనే చనిపోయాడు. అర్థమైందా? యేసు ప్రభు ఇంకా సిలువలో చనిపోలే. చనిపోకముందునే ఊరేసుకుని చనిపోయాడు. అదే కదయ్యా 27 మొత్తం 27:1 అదే ఉండేది. ఇంకా సిలువ వేయబడలే. ఆయన ఇంకా తీర్పులు జరుగుతూ ఉన్నాయి. అప్పటికే జ్ఞానోదయం కలిగింది. నేను నిరపరాధ రక్తమును అప్పగించినాను అంటున్నాడు. పాపం చేసినాను అంటున్నాడు. పోయి ప్రధాన యాజకులకు డబ్బులు ఇచ్చేసి ఈ పాపాన్ని తుడిచేయమన్నాడు. ప్రధాన యాజకులు ఏం తుడుస్తారు పాపాన్ని? నువ్వు ప్రభు అయిన యేసు క్రీస్తుకు వ్యతిరేకంగా పాపం చేశావు. ఆయన దగ్గరికి పోయి అడిగితే ఆయన పాపాలు క్షమించేవాడు. ప్రధాన యాజకుల దగ్గరికి పోయి నేను పాపం చేశాను, ఈ డబ్బులు తీసేసుకోండి, నా పాపం నాకున్న పాపాన్ని మీరు తీసేయమంటే అదేదో నువ్వే చూసుకో, మాకు సంబంధం లేదు పో అన్నారు. ప్రియులారా, తప్పు చేసేది ఒక చోట, దానికి పరిహారం అడిగేది మరొక చోట. ఎక్కడ తప్పు చేశామో అక్కడికి పోవాలా. వాళ్ళ దగ్గర పోయి మనము సమాధాన పడాలా. ప్రభువుకు వ్యతిరేకంగా పాపం చేసినాడు యూదా. ప్రభు దగ్గరికి వెళ్ళి సమాధాన పడాలా. నీ దగ్గరికి నా దగ్గరికి వస్తే ఏమొస్తుంది? ఏమీ రాదు. మనము చాలాసార్లు అంతే, ఎవరితోటో గొడవ పడతాము, వేరే వాళ్ళ దగ్గరికి పోయి క్షమాపణలు అడుగుతాము. గొడవ పడిన వాడి దగ్గరికి పోయి క్షమాపణ అడిగి సమాధాన పడితే శాంతి సమాధానం దొరుకుతుంది. అజ్ఞాన పని చేసినాడు యూదా. తన ప్రాణం పోగొట్టుకున్నాడు. ప్రభు 12 మందిని ఏర్పరచుకుంటే ప్రభు చనిపోక ముందలనే ఒక శిష్యుడు చనిపోయాడు. అతని స్థానంలో మరొకడు కావాలని చీట్లు వేశారు. వాళ్ళందరూ కూర్చొని ప్రార్థన చేస్తున్నారు శిష్యులు. ఇట్లని ప్రార్థన చేసిరి. 1:24 అపోస్తుల కార్యములు. అందరి హృదయంలో ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకుని ఈ పరిచర్యలోనూ అపోస్తులత్వంలోనూ పాలు పొందుటకు వీరిద్దరిలో నువ్వు ఏర్పరచుకున్న వాడిని కనబరచుమని అంతటా వారు వీరిని గురించి చీట్లు వేయగా మత్తయి పేరిట చీటి వచ్చెను. అతడు 12 మందిలో ఒకడుగా లెక్కించబడినాడు. యూదా స్థానాన్ని భర్తీ చేసినాడు మత్తయి. తాను యూదా తప్పిపోయి పోగొట్టుకునిన ఈ పరిచర్య తప్పిపోయి పోగొట్టుకున్నాడు. ప్రభువు అతనికి పరిచర్య అప్పగించాడు. అపోస్తులత్వాన్ని కూడా అప్పగించాడు. అపోస్తులుడైన ఇస్కరియోతు యూదా ఆ డిజిగ్నేషన్ పోగొట్టుకున్నాడు. దేవుని పరిచారకుడు ఆ డిజిగ్నేషన్ కూడా పోగొట్టుకున్నాడు. యూదా తప్పిపోయి పోగొట్టుకునిన ఈ పరిచర్య, యూదా ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. ప్రియులారా, అలాగనే చూడండి రోమా 11:11 ఇశ్రాయేలీయుల గురించి కూడా ప్రభువైన యేసు క్రీస్తు వారిని ఆయన మహిమను, ఆయన ఘనతను, ఆయన దైవత్వాన్ని అంగీకరించినటువంటి ఇశ్రాయేలీయులు కూడా పాపం చేశారు. అవునా? 11:11 రోమాపత్రిక 11:11 కాబట్టి నేడనున్నది ఏమనగా పడిపోవునట్లుగా తొట్టిలిరా రాదు, వారికి రోషము పుట్టించుటకై వారి తొట్టిపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగను. వాళ్ళు తొట్టుపడినారు, మనకేం కలిగింది? రక్షణ. క్రీస్తు మాకు వద్దని వాళ్ళు ఒక జాతిగా తీర్మానం చేశారు. అతని రక్తం మా మీద, మా పిల్లల మీద తరతరములు ఉండునుగాక అన్నారా లేదా? అంటే తరతరములకు కూడా మేము ఆయన్ను ప్రభువుగాను, రక్షకుడిగాను, దేవునిగాను మేము స్వీకరించమన్నారు. ఆయన ఇశ్రాయేలీయుల చేత తృణీకరించబడినాడు. అలాంటి ప్రభువు ఏమైనాడు? అన్యజనులకు రక్షణ కలగజేసినాడు. వాళ్ళు వదిలేశారు, ప్రపంచమంతా ఆయన్ను అనుసరిస్తున్నారు. ప్రియులారా, నీకు పనికిరానిది నాకు పనికొచ్చింది. అర్థమైందా? నీకు అక్కర్లేదన్నావు, నాకు కావాల్సి వచ్చింది. నువ్వు ఆశీర్వాదం పోగొట్టుకున్నావు, నీ మనోనేత్రాలు వెలిగించబడలేదు, నువ్వు ఆశీర్వాదం పోగొట్టుకున్నావు. ప్రభువు నా మనోనేత్రాలు వెలిగించాడు, నన్ను రక్షణలోకి నడిపించాడు. వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి తొట్టుపాటు వల్ల లోకానికి ఐశ్వర్యం కలిగింది. వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమైన ఎడలా వారి పరిపూర్ణత ఎంత ఎక్కువ ఐశ్వర్యముగును.
వారికి ఐశ్వర్యం వచ్చిందంటే ఇక అన్యజనులకు ఇక లెక్కలేనంత ఆశీర్వాదాలు వస్తాయని అర్థం. వారి తొట్టుపాటే మనకు ఆశీర్వాదకరంగా మార్చబడినది. కాబట్టి ప్రియులారా, అన్యులకు సువార్త ప్రకటించబడింది. ఇదే విషయం అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 45 నుండి 48 వరకు కూడా అదే మాట ఉంది. ఈ మాటల గురించే పౌలు బోధిస్తాడు. వారు సువార్త చెప్పగా వారు నమ్మరు, ఇశ్రాయేలు. కాబట్టి మేము అన్యజనుల యొద్దకు వెళ్తున్నాం. ప్రభువు తన్ను తాను అన్యజనులకు ఒక వెలుగుగా ఆయన ప్రకటించుకున్నాడు. కాబట్టి ఆ వెలుగును మేము అన్యజనులకు అందిస్తున్నామని పౌలు అక్కడ దుమ్ము దులిపేసేసి ఇశ్రాయేలుల దగ్గర లోకమంతటా ఉన్నటువంటి అన్యులకు సువార్త ప్రకటించబడింది. ఈనాడు మనమంతా ప్రభువుని నమ్ముకున్నాము. మనమంతా అన్యులమే, యూదులు కాని అన్యులము. మనము అన్యులము, విగ్రహారాధికులము, స్వేచ్ఛారాధన కలిగినటువంటి వారము. అలాంటి మనలను క్రమమైన ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధించే జనాంగముగా ప్రభువు నిలిపాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ప్రభువు మనకు అప్పగించినటువంటి బాధ్యతలు నమ్మకంగా నెరవేర్చకపోతే మనకు కలిగిన బహుమానాలను మనం పోగొట్టుకుంటాము. అందుకనే ఇక్కడ అంటున్నాడు, నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొను. ఇక రండి, ఆ తర్వాత ఏమంటున్నాడు? 12వ వచనం, జయించు వానికి నా దేవుని ఆలయములో వాగ్దానాలు ఇస్తున్నాడు. ఐదు వాగ్దానాలు ఉన్నాయి ఇక్కడ. 5 వాగ్దానాలు 5. ఈ 12వ వచనంలోనే 5 వాగ్దానాలు ఉన్నాయి. జయించువానికి అని తెలుపుతూ, అంటే జయించడం అంటే మన విశ్వాసమే ఒక జయం, మన నమ్మకమే ఒక జయం. మనం కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని, మన కిరీటాన్ని కలిగిన దాన్ని మనం గట్టిగా పట్టుకొని విశ్వాసయాత్రలో మనం సాగుతున్నట్లయితే జయ జీవితం కలిగినటువంటి వానికి ఏం చేస్తున్నాడు? ఒక స్తంభముగా చేసేను. నా దేవుని ఆలయములో ఒక స్తంభము. నంబర్ 1, దేవుని ఆలయములో స్తంభము. వీళ్ళారా, ఇక్కడ స్తంభము, కదలకుండా ఉండడము, ఇలాంటి మాటలు ఇక్కడ వస్తున్నాయి. కారణం ఏందయ్యా అంటే, ఈ ఫిలదెల్ఫియా ప్రాంతంలో భూకంపాలు ఎక్కువ. ఇదివరకే నేను చెప్పాను. తరచుగా ఇండ్లు వదిలి బయటికి పారిపోతూ ఉంటారు ప్రజలందరూ. ఇల్లు స్థిరంగా లేవు. కాబట్టి ఆ విషయాన్నే ప్రభు బోధిస్తూ మీరు స్థిరంగా ఉండాలి. భూకంపం వచ్చినప్పుడు పారిపోయినట్లుగా మీ విశ్వాసము ఉండకూడదు అని తెలుపుతూ, నా దేవుని ఆలయంలో మిమ్మల్ని స్తంభములుగా ఉంచుతాను అంటున్నాడు. గలతీ పత్రికలో ఉంది చూడండి. స్తంభములు అంటే మనమే. గలతీ పత్రిక 2:9, అనగా సున్నతి పొందిన వారికి అపొస్తలుడగుటకు పేతురుకును సామర్థ్యము కలగజేసిన వాడే అన్యజనులకు అపొస్తలుడగుటకు నాకును సామర్థ్యము కలగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృప కనుగొని. స్తంభములుగా ఎంచబడిన వారు యాకోబు, కేఫా, యోహాను, వీరు మూల స్తంభాలు, ప్రభు సేవకు స్తంభాలు. ఆదిమ సంఘానికి వీళ్ళే స్తంభాలు. ఈ స్తంభాల మీదనే మందిరాలు కట్టబడ్డాయి. పునాదిరాయి ప్రభు అయిన యేసుక్రీస్తే. స్తంభాలు మాత్రము వీరి ద్వారా సంఘాలు కట్టబడినాయి. హైదరాబాదులో మూల స్తంభం ఎవరు? తిరుపతిలో మూల స్తంభం ఎవరు? చిత్తూరులో మూల స్తంభం ఎవరు? నెల్లూరులో ఎవరు? ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క స్థలంలో ఎవరో ఒక వ్యక్తి పోయి ఆడ స్తంభం నిలిపితేనే తప్ప సేవ జరగదు. నీవు స్తంభము, మీరు స్తంభము. అందుకనే కొరింథీ రాసిన పత్రిక, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో చూడండి. స్తంభానికి స్థిరత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అవునా? 15:58, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పుడు ఆసక్తులైనడి. స్తంభం అనేటువంటి వాడు స్థిరంగా ఉండాలా, కదలకుండా ఉండాలా. ఎన్ని ఆటుపోట్లు రాని, ఎన్ని తుఫాన్లు రాని, ఎన్ని సుడిగుండాలు రాని, ఎన్ని శ్రమలు రాని, సంఘమంతా ఏకంగాని నువ్వు ఒంటరి వాడవైనా ధైర్యంగా ప్రభు కొరకు నిలబడాలి. కదలని వారు, సత్యం కొరకు కదలకుండా స్థిరంగా ఉండేవారు కావాలి. గాలితో కొట్టుకొని పోయే వారంగా మనం ఉండకూడదు.
ఈనాడు గాలి ఎటుండి అటు కొట్టుకొని పోతూ ఉంటాయి, అవునా? గడ్డి పరక ఇవన్నీ ఏమవుతాయి, ఇటు గాలి తోలితే ఇటు పోతాయి, ఇటు గాలి తోలితే ఇటు పోతాయి. సత్యం లేదు. ఎవరి మాటలు విన్నా సత్యంలాగానే కనపడతాయి, వాళ్ళు అమ్మడిపోతూ ఉంటారు. అయితే స్తంభముగా ఉన్నటువంటి వాడు ఏ గాలికి, ఏ తుఫానుకు, ఏ శ్రమకు, ఏ బాధకు, ఏ వేదనకు కదిలేటువంటి వాడు కాదు. మనము కదలని వారము, స్థిరులముగా ఉండాలి, స్థిరులముగా ఉండాలి. పౌలు కూడా అలాగనే అన్నాడు, అవునా? 2వ తిమోతి రాసిన పత్రిక కండతా వాక్యం 4వ అధ్యాయము 6-7 వచనాలు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని. సత్యంత వరకు సత్యం కోసము స్తంభంలాగా నిలబడినాడు పౌలు. అవతల కొంతమంది ఆయన్ను విడిచిపోయారు, కొంతమంది బాధ పెట్టారు, అయినా కదలలేదు. నా పక్షాన ప్రభువు ఉన్నాడు. సాతాను సింహం వలె గర్జించుతున్న వాని నోరు మోయించగల శక్తి గలవాడు నా పక్షాన ఉన్నాడు. ప్రియులారా, ప్రభువు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? పౌలు అదే మాట ధైర్యంగా పలికాడు. స్తంభముగా నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకొక మాట చూడండి, ఇర్మియా గ్రంథంలో ఒక మాట చదివి వినిపిస్తాను. అయ్యా, ఇర్మియా గ్రంథంలో చూడండి 1వ అధ్యాయం 1:18. యూదారాజుల యుద్ధకును కానీ, ప్రధానుల యుద్ధకు కానీ, యాజకుల యుద్ధకు కానీ, దేశ నివాసుల యుద్ధకు కానీ, ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను, ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణముగాను, ఇనుప స్తంభముగాను, ఇత్తడి గోడలుగాను నీవు ఉండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. ఇనుప స్తంభముగా నేను నిన్ను నియమించి ఉన్నాను అంటాడు. వీళ్ళరా, ప్రభు ఇర్మియాను ఇనుప స్తంభము అని సంబోధిస్తూ ఉన్నాడు. ఆయన మనకు ఇనుప స్తంభమై ఉన్నాడు, గుర్తుంచుకోండి. ఆయన మనకు ఇనుప స్తంభమై ఉన్నాడు. మన ప్రభు మనల్ని సంఘములో స్తంభాలుగా నిలుపుతున్నాడు. ఈ సత్యాన్ని మనం గుర్తెరగవలసినటువంటి వారంగా ఉన్నాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే సంఘమునకు స్తంభములు అపోస్తులే ఆదిమ కాలంలో. ఆ తర్వాత ఆయా స్థలాల్లో వారు ఒక్కొక్కరుగా ప్రభు కొరకు నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. అందుకని అంటాడు. తర్వాత చూడండి, ఆ 2వ వాగ్దానం మనం చూసినట్లయితే ఇక్కడ అంటాడు, అందులో నుండి వాడు ఇక మీదటి ఎన్నటికి వెలుపలికి పోడు. ఎందులో నుండి? సంఘ సహవాసములో నుండి వెలుపలికి పోడు. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయము 6వ వచనం, చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేతును అంటాడు. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేతును. ఫిలదెల్ఫియాలో భూకంపాలు ఎక్కువ, ఇళ్లలో నుండి తరచుగా వాళ్ళు బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, పరిశుద్ధ పట్టణములో ప్రవేశించువారు, దేవుని పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించువారు శాశ్వతముగా ఉంటారు అని చెబుతున్నాడు. అది 2వ విషయం. ఇక 3వ విషయం మనం చూసినట్లయితే, నా దేవుని పేరు వానిపై వ్రాయుదును. వారు దేవుని సేవకు ప్రతిష్ఠింపబడిన వారు. నా దేవుని పేరు వారి మీద నేను రాస్తాను అంటున్నాడు. గలతీ పత్రిక 2:20లో దేవుని కొరకే జీవించి ఆయన కొరకే సేవ చేసేటువంటి వారంగా మనం ఉండాలి. ఇక 4వ వాగ్దానం ఏంటంటే, నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణమను పేరు వారి మీద వ్రాయుదును. అనగా మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ప్రభువు పరలోకం నుండి దిగి వస్తాడు, మనల్ని అక్కడ తీసుకెళ్తాడు. నూతన యెరూషలేము నా దేవుని పట్టణమని వారి మీద రాస్తాను అంటున్నాడు. అబ్బో, ఎంత మంచి పేరు! మనం పరలోక వాసులం, పరలోక పట్టణం మంది. ఆ తర్వాత చివరిగా అంటాడు, నా కొత్త పేరు వాని మీద వ్రాసేదను. ప్రభువు అంటున్నాడు, నా కొత్త పేరు. ఆ పేరేంటి? ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను, రాయబడిన ఒక నామము ఆయన కలదు, అది ఆయనకే కానీ మరి ఎవరికి తెలియదు. ఆయన తప్ప మరెవ్వరికి
తెలియదు. ఆ పేరేంటో ఇప్పటి వరకు తెలపలే. అదే ఇక్కడ అంటాడు, ఏమని? నా కొత్త పేరు వాని మీద వ్రాసేదను. ప్రియులారా, 5 వాగ్దానాలు. 1, నా దేవుని ఆలయంలో స్తంభంగా ఉండును అంటున్నాడు. 2వది, అందులో నుండి ఎన్నటికీ నీ వెలుపలికి పోడు అని అంటున్నాడు. 3వది, నా దేవుని పేరు అతని మీద రాసేదను అంటున్నాడు. 4వది, నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణం పేరు రాయుదును అంటున్నాడు. 5వది, నా కొత్త పేరు రాయుదును అంటున్నాడు. ప్రియులారా, ఎంత గొప్ప వాగ్దానాలు ఈ సంఘానికి. ఇలాంటి సంఘంలో మనం ఉండడం ఎంతో ధన్యం. సహోదర ప్రేమ కలిగిన వారమై సత్యం కొరకు నిలుస్తూ ప్రభు సేవలో మనం సాగుదాం. అందుకని అంటారు, చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుతున్న మాట వినుగాక. లోకమంతటికి ప్రభు ఇస్తున్న ఈ వాగ్దానం పిలుపును లోకంలో ఉన్న సార్వత్రిక సంఘం అంతా ఈ పిలుపుకు లోబడి ఆయన కొరకు జీవించి ఫిలదెల్ఫియా సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల వలె మనం కూడా మన విశ్వాస యాత్రలో నిలిచి ప్రభు ద్వారా ఆశీర్వాదం పొందుదాం. దేవుడి వాక్యం మన కొరకు దీవించుగాక. ఆమేన్.